అవును చారు, అనవసరంగా కోపం తెచ్చుకుని వచ్చే వాళ్ళందరి మీద చూపిస్తున్నావు. నేనేం కోపం తెచ్చుకోలే, ఆ సెక్యూరిటీ గార్డే నాకు కోపం తెప్పించాడు. సెక్యూరిటీ కాదు, సెక్రటరీ. ఎవడైతే నాకేంది? నీకేం కాదు, మాకే అవుతుంది. ఎవరమ్మగారు నా ముందు మా ఓనర్స్ అనేది? ఇంతకీ ఏమన్నారు చారు? ఏమో సార్, నాకు తెలీదు. ఆ ఫోను అయిపోయాడు ఎవడో. అవును రాజు, ఆ ఫోన్ చేసిన వాళ్ళని ఏం తిడుతుందో ఏంటో. రా వెళ్దాం. సంధ్య సంధ్య, ఆఫ్టర్ ఆల్ మేనేజర్ గాడు వీడికే ఇంత బలుపుంటే పని మనిషి నాకెంత ఉండాలి? చారు ఏంటి? కూల్ కూల్ చారు. ఎవరు ఫోన్లో? ఎవరో మీ మేనేజర్ అంట. నువ్వేమన్నా? నేనేం అనలేదు, ఆయనే ముందన్నాడు. ఏమని? ఏమని? హ్యాపీ యానివర్సరీ అని. అయినా మా యానివర్సరీ గురించి మా ఆయనకే గుర్తుండదు, ఆయనకి ఎందుకంట? చారు, యానివర్సరీ మాది. హ్యాపీ యానివర్సరీ అమ్మగారు, హ్యాపీ యానివర్సరీ సార్. అందుకేనా పొద్దున్న లేచి ఇంట్లో పనంతా చేసి పూజ కూడా చేశారు. ఫస్ట్ ఫోన్ లో ఏం మాట్లాడావో చెప్పు. హలో, హ్యాపీ యానివర్సరీ అమ్మా. యానివర్సరీ? ఎవడ్రా నువ్వు? నా యానివర్సరీ నీకంటే తెలుసు? మాట్లాడే సందేనే కదా. కాదు, చారు, చారుశీల, ద స్మార్ట్ పని మనిషి. అయినా ఎవరితో మాట్లాడుతున్నా కూడా తెలియ కూడా మాట్లాడుతున్నావు నువ్వు. ఎవడ్రా నువ్వు అసలా? నేను రాజు మేనేజర్ని. మేనేజరా? ఆఫ్టర్ ఆల్ మేనేజర్ గాడివి నీకు పని పిల్లతో మాట్లాడేంట్రా? అవును, నువ్వు సంధ్యా అమ్మగారిని సంధ్యా మేడం అని పిలవకుండా పేరు పెట్టి పిలుస్తున్నావేంట్రా? ఉండు, సార్తో చెప్పి నీ ఉద్యోగం బీకిత్తా. అంత పని ఎందుకులే అమ్మా, మీ రాజు సార్కి చెప్పు, ఆయన ఉద్యోగం కూడా పోయిందా. చారు ఎంత పని చేసావు చారు? ఏమైంది సార్? అసలు మీ మేనేజర్ కి బాస్ కి రెస్పెక్ట్ ఇవ్వడమే తెలీదు. చారు, రాజుకు మేనేజర్ అంటే రాజుకు బాసే. చారు! సంధ్య, ఇప్పుడు నా ఉద్యోగం ఉందంటావా పోయిందంటావా?